హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్ప్లోరర్ నాని. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏమి ఎక్స్ప్లోర్ చేయట్లేదు మామ. ఈ రోజు అయితే నేను వైజాగ్ అయితే వెళ్తున్నాను. సో ఇది ఒక ట్రావెల్ వ్లాగ్ లాగా అయితే ఉంటుందనేసి అప్లోడ్ చేద్దామని ప్లాన్ చేశాను. సో ఏం జరగబోతుందో ఏం జరుగుతుందో ఈ వీడియోలో ఫుల్గా అయితే చూసేయండి. అండ్ అలాగే ఈ ట్రావెల్ని అయితే నేను ఒక ఎక్స్పెరిమెంట్గా తీసుకుని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఎలాగంటే మా ఊరు నుంచి తునికి జీరో ఛార్జెస్తో వెళ్ళాలి. సో అలాగే మనం ప్రయాణించడం మొదలు పెట్టామన్నమాట. మనకి ఒక అన్న అయితే లిఫ్ట్ అయితే ఇచ్చారు దారిలో. మన దోల్సొద్దు ఎలా ఉంటుందంటే ముందు ముందు మీరే చూస్తారు. సో చూడండి ఇక్కడ ఏం జరిగిందంటే, నాకు లిఫ్ట్ ఇచ్చిన అన్న వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడడానికి కానీ బండి ఆఫ్ చేశాడు. నేనేం చేశాను, నా దోశ నాకు బండి దిగేసి థ్యాంక్స్ అన్న అని చెప్పేసి నేను హైవే క్రాస్ చేసి బయటకి అయితే వచ్చాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అన్న ఫ్రెండ్తో మాట్లాడడం కానీ ఆగాడు అంతే. తునైతే కన్ఫర్మ్ గానే వెళ్తున్నాడు, కాకపోతే మనకున్న దోశ నడదనమాట. బండి దిగేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ వేరే లిఫ్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నాం. అలా చూస్తున్న సమయంలోనే అన్న మళ్ళీ వచ్చి తమ్ముడు వస్తావా తునేనా అనేసి అడిగాడు. కాదన్నా నేను తుని కాదు ఇక్కడ అనేసి మనకున్న నోటి దొరద వాళ్ళు అలా చెప్పేసాం అనమాట. నాకున్న ఈ దోల చదివిన వల్ల నాకే ఎంత దోల తెరుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు మా. డిప్రెషన్ ఎక్కువైపోయి ఏం చేస్తున్నానో నాకే అర్థం లేదు మా సిచ్యువేషన్ లో. సర్లే ఏదైతే అదేంది కానీ ఇంకో బ్రో అయితే లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఇక్కడ నుంచి తీసుకుని శ్రీరామ థియేటర్ వరకు తీసుకెళ్తా అనేసి అన్నాడు. కాకపోతే కొంచెం వెదరికి తీసుకెళ్లాడు పోలీస్ స్టేషన్ వరకు. అక్కడ నుంచి నేనైతే రైల్వే స్టేషన్ కి వెళ్ళాను మామ. పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్ళలేదు. మళ్ళీ చాలా రోజుల తర్వాత తుని రైల్వే స్టేషన్ లో అయితే అడిగెట్టాను మామ. మనకు తుని నుంచి వైజాగ్ 50 రూపీస్ సమర్పించి మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వెళ్లే దారిలోని మనకి వందే భారత్ ట్రైన్ అయితే దర్శనం ఇచ్చింది అనమాట. అలాగే ఎప్పుడు చూసే ట్రైన్లే కదని దాని దర్శనం తీసుకుని మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2 లోకి వెళ్ళి కూర్చొని మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి వెళ్ళి మనకి కావాల్సిన ఈ బటర్ మిల్క్ ప్యాకెట్ అండ్ అలాగే ఈ లవ్ హార్ట్ సింబల్ ఉన్న చిప్స్ ప్యాకెట్ తీసుకుని అక్కడికి వెళ్ళి తింటూ కూర్చున్నాం. మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. కూర్చుని మనకైతే కునుకుబాట్లు అయితే వచ్చాయి కానీ ట్రైన్ అయితే రాలేదు. ఇంతలోనే మన ట్రైన్ రాయల్ ఎంట్రీ అయితే ఇచ్చిందనమాట. కాకపోతే మన కునుకుబాట్లు ఉండడం వల్ల వీడియో అయితే తీయడం కుదరలేదనమాట. సో ఇప్పుడైతే చూడము. సో మధ్యలో మనం 2 గంటలు రెస్ట్ తీసుకుని అయితే రెస్ట్ అంటే స్లీప్లోకి వెళ్ళిపోయాము. స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత జాయిగా వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. సో రైల్వే స్టేషన్ ఎప్పుడు వస్తుందా అని మనం కిటికీ దగ్గర అలా కాసి కూర్చున్నాము. సో ఫైనల్గా రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. సో ఇదేమన్నమాట మన వైజాగ్ రైల్వే స్టేషన్. సర్లే ఇంక ఈ వీడియోని ఎక్కడితో అయితే ఆపేద్దాం మామ. ఎక్స్ప్లోరేషన్ అయితే ఏం లేదు, కాకపోతే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మనం వైజాగ్ ఎందుకు వెళ్ళాము, ఏం చేస్తున్నాము అనేది. అండ్ అలాగే అప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకే వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసాను మామ.